హైదరాబాద్ సహా రాష్ట్రం అంతటా ఎండలు దంచుకొడుతున్నాయి. 11 గంటలకే ఎండ మండిపోతోంది. హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన జంక్షన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సిటీలో ఎండలపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. ఈసారి వేసవి కాలం చాలా త్వరగా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇటు మార్చి 2వ వారం లేదా 3వ వారంలో మాత్రమే ఎండలు కనిపించేవి. కానీ ఈసారి మాత్రము ఫిబ్రవరి మొదటి నుంచి కూడా ఎండలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బానుడి బగబగకు నగరవాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు వాతావరణ శాఖ కూడా ఈరోజు 7 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్లలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు 1-2 ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 22 జిల్లాలలో అయితే 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే మిగతా 11 జిల్లాల్లో మాత్రం 40 లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక రానున్న 4-5 రోజుల్లో కూడా ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రజెంట్ మనము ఇటు బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్లో ఉన్న చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా చాలా నిల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా పీక్ అవర్. ఈ టైంలో చాలా వరకు ఇటు మార్కెటింగ్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోడ్ పైన వెళ్తూ ఉంటారు. ఇది మెయిన్ జంక్షన్గా చెప్పాలి. ఎందుకంటే ఇటు కేబీఆర్ పార్క్ కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ రూట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, దాంతోపాటు ఇటు పంజాగుట్ట వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ రోడ్ నుంచే ట్రావెల్ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ సిగ్నల్లో దాదాపు ఒక వాహనం 3 నుంచి 4 సిగ్నల్ పడే వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కాకపోతే ఈరోజు మాత్రము ఎండల కారణంగా అయితే ఫ్రీ మూవ్మెంట్ ఉందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ఎక్కువసేపు అంటే ట్రాఫిక్ లేకపోతే సిగ్నల్ ఎక్కువసేపు పడకుండా మాన్యువల్గానే ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే స్కూల్ పిల్లలకు కూడా హాఫ్ డేస్ ఇవ్వడంతో కూడా పిల్లల సంఖ్య కూడా రోడ్లపైన కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకి ఇటు క్యాబ్స్ కావచ్చు, గొడుగులు లేదా స్కార్ఫ్స్ ఇలాంటివన్నింటినీ కూడా ప్రికాషన్స్ తీసుకొని రోడ్ పైకి రావడం జరుగుతుంది. వాతావరణ శాఖ కూడా ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయి. దాదాపు 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం కొన్ని ప్రాంతాలలో ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 లోపే బయటకు వచ్చి పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక 11 దాటిన తర్వాత అంటే 11 నుంచి 4 గంటల వరకు మాత్రం రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ట్రాఫిక్తో రద్దీగా ఉండే ప్రాంతాలు కూడా ఎండల కారణంగా రోడ్లపై వాహనాలు లేక ప్రజలు లేక కూడా నిల్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు రోడ్ మీకు వచ్చేవాళ్ళు హెల్మెట్ లేదా ఇటు మాస్కులు కావచ్చు, దాంతోపాటు అంబ్రెలాస్, క్యాప్స్ని అయితే పక్కా పెట్టుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా ఏరియాలలో ప్రతి సంవత్సరం ఇంత ఎండలు ఉన్నప్పుడు మాత్రం చలివేంద్రాలు కనిపించేటివి. కాకపోతే ఈసారి చలివేంద్రాలు కనిపించకపోవడంతో కూడా ఇంటి నుంచి వస్తేప్పుడు మంచినీళ్ళు కావచ్చు, దాంతోపాటు రోడ్డుపై దొరికే ఫ్రూట్ జ్యూసులు, ఫ్రూట్ సలాడ్లతో అయితే కాస్త వేసవి దాహాన్ని నుంచి కూడా నగరవాసి తప్పించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది.